డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ మనీ బస్. సో మరి ఈ బిజినెస్ మనీ బస్లో ఇప్పటి వరకు ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకున్నా. కొన్ని ఇంటి నుంచే మనం చేసుకొని ఎక్కువగా డబ్బులు సంపాదించుకోవడం కావచ్చు, లేదంటే సక్సెస్ అయిన వాళ్ళని మనం ఎంతోమంది చూసాం కదా. సో మరి అలాంటి ఒక ఇంట్లో నుంచి చేసుకునే ఒక వ్యాపారం గురించి ఈరోజు మనం జవరియా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మరి చాలా వరకు కూడా ఎస్పెషల్లీ మహిళలు అని చెప్పుకోవచ్చు, ఎక్కువగా ఇంట్లో వంట రూమ్లోనే ఎక్కువగా వాళ్ళ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచే ఒక వ్యాపారాన్ని క్రియేట్ చేసుకోవాలి, దాని నుంచి అది కూడా తక్కువ పెట్టుబడిలో లాభాలు ఎక్కువలాగా వచ్చేలాగా ఉంటే ఏమైనా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయండి? డెఫినెట్లీ సిరి గారు, ఇది వచ్చేసి నేను ఇన్స్పైర్ అయిన బిజినెస్ ఐడియా. ఎందుకంటే మదర్ అండ్ డాటర్ బికేమ్ ఏ ఆంటర్ప్రెన్యూర్ అనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి మంచిగా అప్పడాల బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. గుజరాత్కి చెందినవారు. జస్ట్ క్లిప్పింగ్ చూశాను, మొత్తం డీటెయిల్స్ చూస్తే చాలా చాలా నచ్చింది నాకు. ఎందుకంటే చాలా వరకు మనం అనుకుంటాం కదా, సో లేబర్ హైర్ చేయాలి, ఇవన్నీ చెయ్యలేను, లేబర్ హైర్ చేయాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ ప్రతి బిజినెస్కి అవసరం. సో ఇవన్నీ ఆలోచించే వాళ్ళకి ఇది ది బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇంటి వద్దే ఉండి చెయ్యాలి, మన ఇంటి నుంచే ప్రోడక్ట్ అనేది తయారు చేసి మార్కెట్లోకి పంపాలి అన్న ఆలోచన ఉన్న వారికి అందరికీ ది బెస్ట్ బిజినెస్ సిరి గారు అప్పడాల బిజినెస్. సో ఇది అప్పడాలు అంటున్నాను కాబట్టి మనం చెయ్యాలా అంటే మనమే చేత్తో చేయాలా అలా ఏం ఉండదండి. ఇది కంప్లీట్లీ మషనరీ మేడ్, మీరు ఓన్గా చేస్తారు అండ్ మషనరీ ప్రాసెస్ చేస్తుంది. కరెక్ట్ షేపింగ్లో కానివ్వండి, తర్వాత వచ్చేసి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్గా మషిన్ త్రూనే జరుగుతుంది అనమాట. పిండి కలపడం, ఇంగ్రీడియంట్స్ అండ్ తయారు చేసే విధానంలో మన కృషి అనేది ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఈ మషనరీ మీకు 1.5 lakh బిలోనే దొరుకుతుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా కూడా మనము తీసుకోవచ్చు. ఇది జస్ట్ 1 kilo నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మెషినరీ మీరు ఇంట్లో పెట్టుకున్నారు అంటే ఎవ్రీ సమ్మర్ కూడా చేయొచ్చు. లేదు ఇంకా నాకు బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి మార్కెట్ నుంచి అంటే కూడా ప్రత్యేకంగా ఈ బిజినెస్సే మొత్తం 12 months కూడా మీరు రన్ చేయొచ్చు ఇంటి వద్దే ఉండి. అండ్ ఇది సాబుదానా అప్పడాలు అంటారు సిరి గారు. సో రకరకాలుగా అప్పడాలు మనము చూస్తూ ఉంటాం. సో దీనికి ఖీంచ్ అప్పడాలు అంటారు వీళ్ళు. అంటే సాబుదానా అంటే సగ్గుబియ్యంతో వీళ్ళు జస్ట్ చాలా తక్కువ మినిమం క్వాంటిటీలో ఆ జీరా, తర్వాత వచ్చేసి ఇంకా అజ్వాయిన్ ఇవి ఉంటుంది కదా, వాము, ఇవన్నీ యాడ్ చేసి కరెక్ట్ క్వాంటిటీలో సో మిక్స్చర్ చేసుకొని ఆ తర్వాత పిండిలో కలిపి ఆ పిండి ప్రాసెసింగ్ మషిన్లో వేస్తారు. సో ఆ ప్రాసెసింగ్ మషిన్ ఎగ్జాక్ట్గా పల్చగా చేసి ఆ షేప్ అవుట్ చేస్తుంది అనమాట. సో ఇలా ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఒక మెషినరీ కొని స్టార్ట్ చేయొచ్చండి. అండ్ తర్వాత వచ్చేసి మార్కెటింగ్ ఎలాగా అని ఆలోచించకండి. పికిల్స్ బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో సో వీళ్ళ అందరితో మీరు టైఅప్ అవ్వచ్చు అనమాట. ఇది జస్ట్ అంటే వాళ్ళకు కూడా పర్సంటేజ్ ఇవ్వాలి. మీరు నా ప్రోడక్ట్ ఉంది అమ్మిపట్టంటే ఎవరైనా ఎందుకు అమ్ముతారు? సో దే టు హ్యావ్ టు గెట్ ద బెనిఫిట్ కదా. సో సర్టెన్ రేషియో అనేది మీరు ప్రాఫిట్ రేషియో వాళ్ళకి కేటాయించి అప్పుడు వాళ్ళతో టైఅప్ అవ్వారంటే మంచిగా హ్యాపీగా మీ బిజినెస్ అనేది నడుస్తుంది. అండ్ క్యాటరింగ్ వాళ్ళతో, సో ఫుడ్ బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో హోటల్స్ కానీ క్యాటరింగ్ వాళ్ళకి కానీ అస్సలు వదలద్దు. వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉంటారు, నంబర్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ అనేది చేస్తూ ఉంటారు. మీ ఇంగ్రీడియంట్ మీరు సింగిల్ కాబట్టి వాళ్ళతో మీరు కలిసారంటే దట్ విల్ బికమ్ అ హ్యూజ్ ప్రాఫిట్ గెయిన్ ఫర్ యూ. సో ఎందుకంటే ఒక్కొక్క ఇండిపెండెంట్గా మీరు ఎప్పుడైతే వెళ్తారో టైం టేకింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎక్కడైతే బల్క్గా దొరుకుతుందో మనకు సో వాటితో మనం టైఅప్ అవ్వామంటే మన పని ఈజీ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి షార్ట్ పీరియడ్లోనే మనము మంచి రిటర్న్స్ అనేది చూడొచ్చు సిరి గారు. అండ్ దీనికి ఎక్కువ లేబర్స్ అవసరం లేదు, ఇద్దరు ఉంటే చాలు. ఒకరే అయినా చేసుకోవచ్చు. బట్ ఇంట్లో వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉండి మీకు హెల్ప్ చేస్తారు అంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. మీరు ఇంటి వద్దే జస్ట్ ఒక చిన్న రూమ్తో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఇండిపెండెంట్ హౌస్ లేకపోతే అపార్ట్మెంట్ ఉంది అంటే కూడా బయట ఇది ఫస్ట్ ఫ్యాన్ గాలి మీద ఆరాలన్నమాట.
సో ఫ్యాన్ గాలిలో ఇది ఆరి తర్వాత వచ్చేసి డ్రై అయ్యాక ఎండలో పెడుతున్నారు. జస్ట్ డైరెక్ట్ మీరు ఎండలో పెడతారు అంటే అది క్రాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కొంచెం మినిమం అవగాహన అంటారు దీనికి. ఇవన్నీ మీరు తెలుసుకొని ఈ బిజినెస్ ప్రారంభించారంటే మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. ఒక సాటిస్ఫాక్షన్, నేను ఏదో ఒకటి చేస్తున్నాను అనే సాటిస్ఫాక్షన్ పొందొచ్చు. ఏ బిజినెస్ అయినా కూడా తక్కువ ఎక్కువ అని ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఏ బిజినెస్ అయినా చేయండి, చివరికి మీకు ప్రాఫిట్ వచ్చి ఆ డబ్బులు చేతిలో వస్తాయి కదా, అప్పుడు మీరు ఫీల్ అవుతారు. సో అదొక్కటే మీకు కనపడాలి తప్ప ఇది చిన్న బిజినెస్, ఇది చిన్నది పెద్దది, సో అలాంటివి ఆలోచించకుండా ఒక పాజిటివ్ మైండ్తో, ఒక ఎంతూజియాస్టిక్ ఫీలింగ్తో అండ్ తర్వాత వచ్చేసి మీకు వచ్చే స్కిల్ అండ్ ఇంట్రెస్ట్ని బట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారంటే మంచిగా ప్రాఫిట్ రేట్ అనేది చూడొచ్చు సిరి గారు. దీనికి మార్కెట్ ప్లేస్ అనేది చాలా వాస్ట్గా ఉంది. అప్పడాలు జస్ట్ మీరు ఒక బండిల్ తీసుకొస్తున్నారు అంటే ఒక జస్ట్ 100 to 200 వాటికి పెడతాం. బిట్వీన్ 1 week to 15 daysకే జస్ట్ 2 members ఉన్నా 4 members ఉన్నా ఇంట్లో. సో ఇలాంటప్పుడు రెగ్యులర్గా ఇది వాడే ఐటమ్ కాబట్టి మన తెలుగు వారు ఇంకా ఇష్టపూర్వకంగా తింటారు కాబట్టి, ఎందుకంటే మనము అన్నీ టేస్ట్ చేస్తాం. సో పప్పు, తర్వాత వచ్చేసి రసము, ఒక అప్పడము, తర్వాత వచ్చేసి మజ్జిగ మిర్చి అంటారు కదా, సో ఇవన్నీ మనకు రొటీన్ భాగంలో వస్తుంది కాబట్టి మన డైట్కి ఇది తగినది. సో ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే మీ ఇంటి వద్ద నుంచే స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్ త్రూ మిషనరీ. అండ్ ప్రాఫిట్ గెయిన్ ఎలా ఉంటుంది అంటే 40 to 60% వరకు మనము అర్న్ చేయొచ్చు సిరి గారు. స్టార్టింగ్లో ఫస్ట్ ప్రాఫిట్ మోడ్లో వెళ్ళకండి. ఫస్ట్ ప్రచారం ఇంపార్టెంట్. మీరు చేస్తున్న బిజినెస్ అందరికీ తెలవాలి. సో అది ఎప్పుడైతే మీకు ప్రాపగండా జరుగుతుందో వాటి త్రూనే లీడ్స్ అనేది వస్తాయి. అండ్ తర్వాత వచ్చేసి ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆ క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా మంచి సర్వీస్ అందిస్తున్నారు, మీరు ఆ టేస్టీ ఫుడ్ అందిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇతరులకు కూడా వాళ్ళు తీసుకొస్తారు. సో అలా ఒక కంటిన్యూస్ కస్టమర్ మెయింటెనెన్స్ అనేది చూసుకొని మన బిజినెస్ ఒక స్థాయికి తీసుకెళ్ళచ్చు సిరి గారు. ఇది కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే లైక్ ఇదంతా మనం విన్నదే కదా, ఇదంతా మనం చూసాము కదా, అంటే మనకి చేసిందే ఇందులో ఇంత ఉందా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే ఇష్టంగా ప్యాషన్గా స్టార్ట్ చేస్తారో ఈ బిజినెస్, దీనికి మీరు చెప్పినట్టుగా పెట్టుబడి కూడా తక్కువగానే ఉంటుంది, ఒక మిషనరీ కాస్ట్ మాత్రమే ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఇష్టపూర్వకంగా ఈ బిజినెస్ని చేయాలి, అది దానికి ఏదో ఒక రకమైన ఒక మార్గాన్ని క్రియేట్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్తో మాత్రం క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళని మనం చూసాము. అండ్ మీరు చెప్పినట్టుగా గుజరాత్లో వాళ్ళ మదర్ అండ్ డాటరే కావచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎనీవేస్ ఇలాంటి బ్యూటిఫుల్ బిజినెస్ ఐడియాస్ గురించి కావచ్చు, లేదంటే మార్కెటింగ్ పరంగా వాళ్ళు రన్ చేస్తున్న బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, ట్రైనింగ్ ప్రకారంగా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటే? డెఫినెట్లీ సిరి గారు, ఒక నంబర్ దూరంలో ఉన్నాము, జస్ట్ కాల్ చేయొచ్చు అండ్ టేక్ ద గైడెన్స్ అట్ ఎనీ టైం. ఇది మీరు చెప్పారు అంటే కరెక్ట్, ఎగ్జాక్ట్ పాయింట్ అది. సో చాలా వరకు చూస్తూనే ఉంటాం, బిజినెస్ ఐడియాస్ వింటూనే ఉంటాము. అండ్ తర్వాత ఇవన్నీ రొటీన్, ఇదేంది నేను చేసేది, చాలా వరకు ఐడియాస్ వస్తాయి. కానీ జస్ట్ మొబైల్ మీరు ఇలా చూస్తున్నారా, సోఫాలో ఉండి ఆ పక్కన పెట్టి ఏదైనా చెయ్యాలి అనే తపనతో మీరు ఎప్పుడైతే లేస్తారో అదే ఫస్ట్ స్టెప్ బిజినెస్కి. అండ్ తర్వాత వచ్చేసి ఒక రౌండ్ ఈరోజు ఈవినింగే సూపర్ మార్కెట్కి చుట్టిరండి మీరు. చాలా పెద్ద క్వాంటిటీ, చాలా పెద్ద ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ వదిలేయండి. చిన్న ప్రోడక్ట్, చిన్న ప్రైస్ ఉండేది జస్ట్ ఒక్కసారి గమనించండి ఎంత సేల్ జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూసిన ఐటమ్ ఒక 3 days తర్వాత మళ్ళీ ఆ ర్యాక్లో వెళ్ళి చూడండి ఉంటుందా లేదా. సో వాటికి డిమాండ్ ఎక్కువ. అండ్ తర్వాత వచ్చేసి మన నెగ్లిజెన్సీ అనుకోవచ్చు. అండ్ తర్వాత దానికి తక్కువగా చూస్తున్నాం, అందుకే మనం చేయలేకపోతున్నాము అండ్ డిస్సాటిస్ఫాక్షన్తోనే అలానే ఉండిపోతున్నాం అనమాట. సో ఎప్పుడైతే దృఢ సంకల్పంతో ఒక్క స్టెప్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ తర్వాత హార్డ్ వర్క్ కొంచెం ఉంటుంది, మీ ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటే అది కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు సిరి గారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా వరకు మనం చూస్తే ఇంట్లో ఉన్న వస్తువులు ఒకప్పుడు మనకి అన్ని సాలిడ్ స్టేట్లో ఉండేవి, లైక్ సోప్స్ కావచ్చు. కానీ
అది ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే లైక్ ఒక అబ్బాయి కూడా అంటే లైక్ ఎవరైతే రీసెర్చ్ చేశారో తనకు కూడా ఆల్మోస్ట్ సూపర్ మార్కెట్లో ఒక ½ an hour to 1 hour ఉండేవాడు అనమాట. అండ్ ఉండి ఆ సాలిడ్స్ నుంచి లిక్విడ్స్కి రావడానికి అంటే దానికన్నా మార్కెట్ దీనికి ఎక్కువ ఉంది, సో దీన్ని ఇలా కన్వర్ట్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మనకి ఆ నుంచి ఇక్కడికి ఇప్పుడు చూస్తే హ్యాండ్ వాష్ కావచ్చు, లేదంటే బాడీ షవర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకి వాషింగ్ మెషిన్ లిక్విడ్స్, ఈవెన్ వాషింగ్ పౌడర్ నుంచి లిక్విడ్స్ కి ఈజీగా షిఫ్ట్ అయిపోయింది మార్కెట్. ట్రూ. సో అలా మనం కూడా ఒక చేయాలి అంటే ఆలోచన అంటే మనం సరౌండింగ్స్ అవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలా చాలా బాగా చెప్పారు. అండ్ ఇలాంటి కొన్ని కనుక మనకి తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అంటారు, అంతేనా? డెఫినెట్లీ సిరి గారు, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.